హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం అచ్చుల వర్గీకరణ, ధ్వన్యుత్పత్తి స్థానాల గురించి తెలుసుకుందాం. అంతకుముందు వీడియోలో మనం ధ్వన్యుత్పత్తి స్థానాల గురించి తెలుసుకున్నాం కదా. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మనం ఎప్పట్లానే 2 ప్రశ్నలు అడుగుతాను. ఓకే. నగ కాని నగ ఏమిటా నగ, హారం కాని హారం ఏమిటా హారం. ఓకే, మీకు తెలిస్తే కనుక జవాబులు కామెంట్ చేయండి. ఓకే. అచ్చులు 2 రకాలుగా పుట్టును. ఎలా అంటే ఊపిరితిత్తుల నుండి వచ్చే వాయు ప్రవాహానికి ముఖ కుహరంలో అడ్డును కలిగించకుండా స్వేచ్ఛగా గాలిని బయటకు వదలడం వల్ల పుట్టేవి అచ్చులు. ఊపిరితిత్తుల నుండి వచ్చే వాయు ప్రవాహానికి పైనున్న స్థాన అవయవాలకు కానీ క్రింద ఉన్న కరణ అవయవానికి కానీ రాపిడి లేదా ఒరివిడి లేకుండా కలిగించకుండా స్వేచ్ఛగా గాలిని బయటకు వదలడం వలన పుట్టేవే అచ్చులు. అచ్చుల వర్గీకరణ. అచ్చులను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. 1 పెదవుల స్థితిని బట్టి, 2 నోటి ఆకారాన్ని బట్టి, 3 నాలుక లేచే స్థితిని బట్టి. పెదవుల యొక్క స్థితిని బట్టి అచ్చులు. వివృతం. ఉచ్చరించేటప్పుడు పెదవులు దూరంగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు. ఆ. అర్ధ వివృతం. పెదవులు కొంచెం దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు. ఏ. నెక్స్ట్ సంవృతం. పెదవులు అర్ధ వివృత స్థితి కంటే మరింత దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు సంవృత అచ్చులు. ఉదాహరణకు ఈ ఉ రు రు. అర్ధ సంవృతం. పెదవులు సంవృత స్థితి కంటే మరింత దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు అర్ధ సంవృత అచ్చులు. ఏ ఓ అన్నమాట. నోటి ఆకారాన్ని బట్టి అచ్చులు. వస్తులితం. ఓష్ఠాచ్చులు. పెదవులు గుండ్రంగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు ఓష్ఠాచ్చులు. ఉ రు రు ఓ లు. నిరోష్ఠాచ్చులు. పెదవులు విడివిడిగా ఉన్నప్పుడు పుట్టే అక్షరాలు. ఆ ఈ ఏ. నాలుక లేచే స్థితిని బట్టి అచ్చులు. పూర్వాచ్చు. జిహ్వాగ్రం కఠిన తాలువు వైపు లేస్తే పుట్టే అచ్చులు అన్నమాట. తాళవ్యాచ్చులు. ఏ. మధ్యాచ్చు. జిహ్వ మధ్యం మూర్ధం వైపు లేస్తే పుట్టే అచ్చులు మధ్యమాచ్చులు. మూర్ధవ్యాచ్చులు. ఉదాహరణకి రు. పశ్చిమాచ్చు. జిహ్వ మూలం మృదు తాలువు వైపు లేస్తే పుట్టే అచ్చులు పశ్చిమాచ్చులు. కంట్యాచ్చులు. ఉదాహరణకి ఆ ఉ ఓ. అచ్చులు ధ్వన్యుత్పత్తి స్థానాలు. ఆ కంట్యాలు, ఈ తాళవ్యాలు, రు మూర్ధన్యాలు, లు దంత్యాలు, ఉ ఓష్ట్యాలు, ఏ ఐ కంఠతాళవ్యాలు అంటే కంఠం దవడతో కలిపి పలికేవి. ఓ ఔ కంఠ్యోష్టాచ్చులు కంఠం పెదవులతో కలిపి పలికేవన్నమాట. అయితే వీడియో ముందులో 2 ప్రశ్నలు అడిగాను కదా. నగ కాని నగ ఏమిటా నగ, శనగ. మనం తింటాం కదా శనగలు, అది. నెక్స్ట్ హారం కాని హారం ఏమిటా హారం, ఆహారం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో హల్లుల గురించి తెలుసుకుందాం.